ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, నీ ప్రేమకై వందనాలు ప్రభువా, నీ జాలి, నీ కరుణకై వందనాలు తండ్రి. స్తోత్రం. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్నందరినీ మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఆశీర్వదించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన, మీకే ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినందుకు పవిత్రాత్మతో నిండినందుకు మీకే వందనము, మీకే వందనము, స్తోత్రము, మీకే స్తోత్రము. అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మీ పవిత్ర రక్తముతో మీ పవిత్ర రక్తముతో మమ్మల్ని మమ్మల్ని అందరినీ పవిత్రపరచినందుకు పవిత్రపరచినందుకు
వచ్చినందుకు మీకే వందనము. మీకే వందనము. మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. మీకే మహిమ. మీకే మహిమ. హల్లెలూయా. 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 అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు ఈ నామములో ఆరాధనలో ఈ ఆరాధనలో ప్రార్థన సహాయము ప్రార్థనా సహాయము అడిగిన వారందరినీ అడిగిన వారందరినీ ఈ ఆరాధన ద్వారా ఈ ఆరాధన ద్వారా పవిత్రపరచుమని, పవిత్రపరచుమని, పవిత్రాత్మతో పవిత్రాత్మతో నిండి వారిని అనుగ్రహించమని వారిని అనుగ్రహించమని అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. మేము ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా. 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 పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేసయ్యారు మూడా దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు, పవిత్రుడు పవిత్రుడు లోకమందాదని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యము యొక్క ఆనందయ యోగ్యత బట్టి ఈ ఆలయములో డివైన్ ధ్యాన కేంద్రములు ఎప్పుడో దాకా ప్రార్థన చేసి ఆత్మ పొంది ఇంటికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని హేరాళిగా అనుగ్రహించి ఆశీర్వదించమని, ఆత్మతో నింపమని, కుటుంబాన్ని పవిత్రపరచుమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీകളിൽ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్యారు మూడా దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు, పవిత్రుడు 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 లోకమందాదని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ఈ నెలలో మరియు వచ్చే నెలలో ఆగస్టు 3వ తారీఖు నుండి జరగబోచున్న వడకములో పాల్గొనే ప్రతి ఒక్కరిని, అక్టోబర్ నెలలో రావటానికి కోరుకున్నటువంటి వారిని అందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి. ప్రభువా, ఈ ఆలయానికి వచ్చిన సమయంలో వారిలోనికి మీ ఆత్మను కుమ్మరించి పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరిచి దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీகளில் ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఓ నా ప్రభు, యేసయ్యారు మూడా దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు, పవిత్రుడు 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 లోకమందాదని మహిమతో నిండినది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యము యొక్క ఆనంద యోగ్యతను బట్టి ఈ ఆలయానికి రాబోచిన బిడ్డలు ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్ దిగటానికి వెళ్ళటానికి ఉన్న కృప కోసము, దానికి కావలసిన ఏర్పాటు కోసము కృషి చేసినటువంటి రైల్వేలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులను సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా డాక్టర్ కేదరాజు గారిని, ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి జరీ సహోదరిని, చెన్నై డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తులని 50,000 ఉద్యోగస్తులను సమర్పిస్తున్నాం. ప్రభా, వారిపై మీ ఆత్మను దయచేయండి. మేము సమర్పించినటువంటి ఆ అప్లికేషన్ మీద వారు కరుణించి కార్యాలన్నిటినీ సవినయముగా జరగటానికి కృపను దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీகளில் ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 30:19 మీరింకా విలువింపనక్కరలేదు, మీరు ప్రభువును సహాయము దయచేయమని అర్థించనొచ్చు, అతడు దయతో మీ మొర వినును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి వాన లేక వర్షము లేక అనుగ్రహ వర్షాలు లేకుండా పైరుబండలు ఎండిపోయినట్టు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని ఆశీర్వదించండి. ప్రభువా, ఈ ఆరాధనకి ఆనంద శక్తితో వారికి పుష్కలంగా ధారాళముగా వాన కురిపించి ప్రతి ఒక్క
బిడల యొక్క పైరు బండల్ని నిండుగా అనుగ్రహించి 100 ఫలితాలు వచ్చే విధంగా అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 30:19 మీరింగా విలువంపనక్కరలేదు, మీరు ప్రభువును సహాయము చెయ్యమని అర్థించనచ్చో అతడు మిమ్ము మీ దయతో మీ మొర వినును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా 2 చింతల నుండి కానుగ మేరీ పవాని మానసిగా సాగిత్య వారికి బుద్ధిగాని కోసము, రాణి యొక్క తల్లి అయిన శిలువమ్మకు మంచి ఆరోగ్యాన్ని కోసము, మరి బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌరిలమ్మ ఆరోగ్యరెడ్డి కుటుంబము, చిన్నపరెడ్డి కవిత కుమారి కుటుంబము, ఆత్మీయ ప్రిన్సి అరుణ్ మంచిగా దేవభక్తితో చదవటానికి, సుష్మిత జోసఫ్ రెడ్డి వారు గ్రూప్ 2nd ఫస్ట్ రాసి ఉంటున్నారు. ప్రభువా మంచి మార్కుతో పాస్ కావటానికి, ఆరోగ్యకి బాగా చదవటానికి, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మేరీ మార్తా రీతిమ్మ కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి, సునీల్ రెడ్డి యూఎస్ఏలో మంచి ఉద్యోగాని కోసము, మనీషా రెడ్డికి మహారాష్ట్రలో ఉన్నటువంటి బ్రదర్కి మంచి దైవభక్తితో దైవభయముతో నడవడానికి, దైవ పిలుపులో ఉండటానికి, గుంటూరు నుండి కాదరి యేసు దేవారెడ్డికి యూఎస్ఏలో ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సంధ్య రాణి వైశాఖి నుండి ననోజ్కి మంచి ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగిన పస్సల అనిత కిరణ్ రెడ్డి కుటుంబము, మరియు అభిలాష రెడ్డి ప్రణతికి సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి క్యూని స్టెరిలింగ్ కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు గొరైతి కుటుంబము శాంతి సమాధానం కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జోస్ మేరీ మర్యాదాస్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగాను. మంచి ప్రమోషన్తో మంచి ప్లేస్ ట్రాన్స్ఫర్లో దొరికినందుకు జోస్ మేరీ టీచర్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా జర్మనీలో ఉన్నటువంటి సింధుకు సుఖప్రసవాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అఖిల్కి మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండలో ఉన్నటువంటి బాలతరేశ్వరాజు కుటుంబం బిడ్డలైనటువంటి మనోజ్, మానస మరియు మౌనిగా వారు నడిపించే బిఫెన్స్లో మంచిగా ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి రూబా హాస్మిగా ఐఐటి ఎగ్జామ్కు సిద్ధపడుతున్న మంచిగా రావటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు పుష్ప కుమారి సైమన్ హైదరాబాద్ నుండి దంపతులు కోర్టు సంబంధమైన కేసు నుండి అప్పు బాధల నుండి హౌస్ అమ్మడి పోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల ప్రతాపరెడ్డి కుటుంబము కాల్కొండ నుండి రెయిన్ కోసము మంచి వాన అనుగ్రహవాన కుమ్మరించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. తలేపల్లి గ్రామస్తులు వాన కోసం ప్రార్థన సహాయం అడిగినారు. బాల ఉమేష్ మరియు జయప్రకాష్ మరియు నిర్మల రాహుల్ వారి కోసము సెలెస్టీన్ ప్రార్థన సహాయం అడిగినారు. జీవ ఆనందరెడ్డి ప్రార్థన సహాయం హైదరాబాద్ నుండి నడిపించండి. బిఫిన్స్లో మంచిగా ఉండటానికి మా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జ్యోతి రాజారెడ్డి హైదరాబాద్ నుండి క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న జ్యోతికి సంపూర్ణ విడుదల రావాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 30:19
మీరింగా విలవింపనక్కరలేదు. మీరు ప్రభువుని సహాయము దయచేయమని అర్థించనచ్చో అతడు దయతో మీ మొర వినును. అబ్బా తండ్రి యేసునామములో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆలయంలోనికి సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము, అంజలి అఖిల్ కుటుంబము, మరియు యూకేలో నుండి ఆదిత్య మంచి ఉద్యోగాని కోసము, సెటిల్మెంట్ కోసము, మరియు హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబము, సుచరిత ధరణి యూఎస్ఏలో మంచి ఉద్యోగాని కోసము, మరి గుంటూరు నుండి మల్లవరపు అమల్ రాజు కుమారుడైన రాహుల్ తేజకి మంచి ఉద్యోగాని కోసము, మరియు సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసము, పుష్ప తల్లి అయిన పుష్ప వైశాఖి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. చైతన్యకి మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసము అందోని ఉపదేశి గారు వైశాఖి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. కరుత్తి రామలక్ష్మి ఆనందరావు కుటుంబం మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుధారాణి నల్గొండ నుండి మంచి వాహన కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తరుణ్ రెడ్డి మంచి అలవాటు ఉండటానికి సుజాత ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. మరి దేవరాణి నాగరాజు కోసము అనారోగ్యం నుండి షుగర్ వీపీ అప్పు బాధలు ఇటువంటి కార్యముల నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి కుటుంబము వారు నడిపించినటువంటి బిజినెస్ బాగా జరగటానికి, మరియు పవిత్ర అజిత్ రెడ్డి కుటుంబము అప్పు బాధల నుండి బిజినెస్లో వచ్చిన అప్పులు తీర్చడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అనిత హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి పవన్ రాజు అన్న మేరీ వారికి మంచి సంతాన భాగ్యము మరియు ఉద్యోగాని కోసము, వినయకి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి ప్రశాంతి అకిత్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఆనందపూర్ నుండి అనిల్ కుమార్ సుధారాణి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏర్వరాణి ప్రార్థన సహాయము అలోషిఫ్కి ఆయురారోగ్యాన్ని వారు నడిపించే బిజినెస్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం హౌస్ అమ్ముడిపోవటానికి విన్న కార్యము ఇలాంటి విన్న కార్యము నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి మంజుళాలద ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సౌజన్య రాజు నీలిమ వారు ప్రార్థన సంధాన భాగ్యం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జి జయపూర్ రెడ్డి కుటుంబము వారంగళి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సిస్టర్ నిర్మల జ్యోతి అల్ఫోన్సో కాన్వెంట్ నుంచి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 30:19 మీరింకా విలపింపనక్కరలేదు, మీరు ప్రభువుని సహాయము దయచేయమని అర్థించనచ్చో అతడు దయతో మీ మొర వినును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా నల్గొండ నుండి రాణి అభిలాషరెడ్డి బాల మరియు తనిజ కుటుంబము, బాల మరియు తనిజ సుఖప్రసవాని కోసము, మరియు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అన్వేషరెడ్డి కుటుంబం ఆర్తి ఇబ్బంది నుండి విడుదల పొంది సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఫెలిన్ అలోషిఫ్ కుటుంబము, మరియు అబుదాబిలో ఉన్నటువంటి స్వేద లూర్ద్ రూయిన్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జార్జ్ శ్రావణి కుటుంబము అబుదాబి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు.
మరియు నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధు వారు విదేశానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాం. అన్ని కార్యాలు సుగముగా చక్కగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి రాయపరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. సెయింట్ జోన్ స్కూల్ అధికారులు శ్రీకాకుళం నుండి ప్రార్థన సహాయ అడిగినారు. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి లిల్లీ టీచరు ప్రార్థన సహాయ అడిగినారు. సుంగరావు రెడ్డి బాల అనురాజ్కి సంతాన భాగ్యాన్ని కోసం, మరియా కావ్య జోసఫ్ రెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసము, మరియు తుమ్మ మరెడ్డికి ప్రణిధి దంపతులకి సంతాన భాగ్యాన్ని కోసము, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరియు రోజమ్మ తన బిడలైనటువంటి మరియా కీర్తిన వారికి దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగం సెటిల్మెంట్ కోసము, చెల్లి అయినటువంటి సాగరికకి మంచి చదువు కోసం ప్రార్థన సహాయ అడిగినారు. స్వర్ణలత జైల్పూర్ రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు తుమ్మాపురము తేజారెడ్డి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మార్టీనా మరియా యూకే నుండి మంచి ఉద్యోగము పిఆర్ఓ విఫా జరగటం అన్ని పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. జ్యోతి సురేష్ మేనయ్యకి మంచి ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ మంచి మ్యాచింగ్ రావటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు వారంగళ నుండి దాసరి కిషోర్ ప్రార్థన సహాయ అడిగినారు. జయంతి హైదరాబాద్ నుండి హౌస్ అమ్ముడిపోవటానికి, అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. శ్రీ రేఖ అనంతపూర్ నుండి విడాకుల సమస్య నుండి బయటికి రావటానికి ప్రార్థన సహాయ అడిగినారు. స్వర్ణలత మేరీ ప్రణతి కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు రేణుగా జోజిరెడ్డి కుటుంబము మంచి ఆరోగ్యం ఉండటానికి, వారి యొక్క బిడలు మంచి చదువుటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. శీర్ష కొల్లపల్లి నుండి కావ్య కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు రామలక్ష్మి రాముడు మరియు చిన్నమ్మ సీతమ్మ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. అలెన్ వైశ్యాలు మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగిన అందోని రెడ్డి కుటుంబము, మరియు సుందర్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ఆనంద ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 30:19 మీరింకా విలపింపనక్కరలేదు, మీరు ప్రభువునకు సహాయం దయచేయమని అర్థించనొచ్చు, అతడు దయతో మీ మొరను వినును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలకు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా సంపత్ కుమార్ హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి స్వప్న అశోక్ రెడ్డి కుటుంబము, మరియు గుంటూరు నుండి రాయపరెడ్డి కుటుంబము బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు నుండి లేదా బిడలేక ప్రవీణ్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, వేరుకోస్ బాధల నుండి విడుదల పొందడానికి, జ్ఞానపోల్ రెడ్డికి కిడ్నీ రోగం నుండి మరియు సందీప్ రెడ్డికి కిడ్నీ రోగం నుండి విడుదల పొందడానికి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వాణిప్రియ ప్రార్థన సహాయం మంచి ఆరోగ్యం కోసం అడిగి ఉన్నారు. శ్రావణి లూర్దు ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం చెన్నై నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ఏరవ మాధవి హైదరాబాద్ నుండి బాల స్నేహితారెడ్డికి మరియు బక్కటికి మంచి ఆరోగ్యాన్ని కోసము, సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి మరియు సునీతకి మంచి ఆరోగ్యాన్ని కోసము,
మరియు సుందరికి మంచి ఆరోగ్యాన్ని కోసము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణలత సునీపుకు మంచి ఆరోగ్యాన్ని ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఫాతిమ విజయ్ భరతరెడ్డికి మంచి ఆరోగ్యం ఉండటానికి, ఆపరేషన్ నుండి తొందరలో నయం అవ్వటానికి నంద్యాల నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సింధు తపస్విని బిడలైనటువంటి రూబేష్కి మరియు మంచి ఆరోగ్యం చదువు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మోసఫ్ రోఫ్లింగ్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కుస్మ కోసము మ్యారేజ్ నడవడానికి శశి తోట ప్రార్థన సహాయం అడిగినారు. వై మేరీ హైదరాబాద్ నుండి కోర్టు సంబంధమైన కేసు నుండి విడుదల పొందటానికి, పి ఆలేరు నుండి అరుణజ్యోతి, నీలిమ మరియు పూజిత, తాయక్కలమ్మ, స్వప్న మరియు అనిత మరియు రాణి మరియు మార్గరేట్ అమ్మ, పార్వతి, మేరీ, కవిత వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియా మార్టీనా జోసఫ్ బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రభాకర్ రావు, రోజా, అఖిల్ బిడలకి మంచి చదువుటానికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి విల్సన్ అగస్టిన్ బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి స్టెల్లా మేరీ బిడయ అయినటువంటి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ అనంత ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 30:19 మీరింకా విలవింపనక్కర్లేదు, మీరు ప్రభువును సహాయం దయచేయమని అర్థించనచ్చో అతడు దయతో మీ మొర వినను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలకు సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా తణుకు నుండి రాయప్ప వెంకటేశ్వరి కుటుంబము మరియు సైదవ హరిప్రకాష్, యోహాను, వెంకటేష్ కుమారు మంచి ఆరోగ్యాన్ని కోసము, విశ్వరావు, అరుణకుమారి ప్రార్థన సహాయం అడిగిన, శేషిబాబు మరియు నిర్మలదేవి కుటుంబము, ఇన్నమ్మ ప్రాజెక్ట్ వర్క్లో భాగస్వాముగా ఉన్నటువంటి ఇందిరా, రాజు, ఎస్ఫే, శేషరి కలిసిమెలిసి ప్రాజెక్ట్ వర్క్ తొందర పూర్తి చేయడానికి, నల్గొండ నుండి అదిరి సుందరసేన్ రెడ్డి కుటుంబము మరియు గుంటూరు నుండి విజయకుమారి ప్రార్థన సహాయం అడిగినారు. శ్రీకాకుళం నుండి విమల కుమారి బిడల కోసము యూకేలో డాక్టర్ చేసినటువంటి సాహిత్యం మరియు అనుదీవు దైవక్తితో దైవయముతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. శ్రీకాకుళం నుండి జీవనరత్ని ఎమిల్, లావణ్య ఎలిజబెత్ కుటుంబము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కానడలో ఉన్నటువంటి ప్రణతి అన్వేషరెడ్డి కుటుంబము మరియు తలేపల్లిలో గ్రామస్తులు కరీంనగర్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడలైనటువంటి మరియా రాణికి, జోస్పిన్ మరియు బాలతరేసా రాజు వారికి మంచి ఆరోగ్యం ఉండటానికి, నల్గొండ నుండి అభిషేక్, కీర్తన, మిథిన్, ప్రియాంక దంపతుల కోసము వారు ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ భారతి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నూతనపల్లి నుండి అందోని, మార్తమ్మ బిడలైనటువంటి పూజిత, పృథివీ మంచిగా దైవభక్తితో చదువుటానికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి అందోని రెడ్డి నక్షత్ర నల్గొండ నుండి బిడ్డల కోసము, అభినవ్ రెడ్డి మరి మేరీ మరి మనస్సుని, ప్రశాంతి బ్రహ్మకల్లు నల్గొండ నుండి వారు ప్రార్థన సహాయం అడిగినారు. ఆరోగ్యం జనగం నుండి దారికి మంచి విదేశానికి వెళ్ళటానికి ఉన్న కార్యాలయం
తొందరలో జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఉషారాణి శేఖర్ ప్రార్థన డోని నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఉషా అలెన్ ఆస్ట్రేలియా నుండి ప్రార్థన సహాయం కార్త్యానికి జాన్వి యుగంధర్ రెడ్డి కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు బుద్ధ సముద్రం నుండి సుజాత మరియు కోటపల్లి నుండి శైలజ మరియు ఎర్రవరాణి హైదరాబాద్ నుండి మరియు షౌరులమ్మ బ్రాహ్మణపల్లి నుండి మరియు లేదా రాయపరెడ్డి గుంటూరు నుండి మరియు రాయపరెడ్డి నల్గొండ నుండి మరియు నిర్మల సిల్లివారెడ్డి శంషాబాద్ నుండి పి అన్నమ్మ మరియు మహబూబ్ నగర్ నుండి మరియు అన్నమేరి ఆరోగ్యము హైదరాబాద్ నుండి బాలరెడ్డి వారంగల నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డికి మ్యారేజ్ మరియు విదేశంలో వెళ్ళటానికి పిఆర్ఓ విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జి బాలస్పందన ప్రదీప్ రెడ్డికి హైదరాబాద్లో విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ అన్వేషరెడ్డికి మంచి ఆ కుటుంబముల శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం హైదరాబాద్ అడిగి ఉన్నారు. లండన్లో ఉన్నటువంటి ఆశిష్ రెడ్డికి ఉద్యోగము మ్యారేజ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కరోనా ఫ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి అనిల్ రెడ్డి ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. మరియు అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫినాన్షియల్ ప్రాబ్లం నుండి మరి హారిత్కి స్నేహ సన్నిహితకి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్ర ఆత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడం మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం ముందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 30:19 మీరింగా విలువింపనక్కర్లేదు. మీరు ప్రభువును సహాయము దయచేయమని అర్థించనచ్చో అతడు దయతో మీ మొర విన్నును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తూ మేము ప్రార్థిస్తున్నాం. మరియు ముఖ్యంగా కర్నూలు నుండి మిలిటరీ కాలనీ మరియద శీలమ కుటుంబము కుమారులు అయినటువంటి హరి మరియు మురళి మంచి భవిష్యత్తు ఉండటానికి, మరియు పాండు భారతి కుటుంబము మరియు కర్నూలులో ఉన్నటువంటి జయన్న కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. నూతనపల్లిలో ఉండే జయన్న కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మిలిటరీ కాలనీలో ఉండే సెయింట్ బ్రిడ్జెట్ కాన్వెంట్ అధికారులు వారు నడిపించినటువంటి కార్యక్రమం సుగమంగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి కుటుంబం బిడలైనటువంటి ప్రణది చందన రెడ్డి మరియు ప్రణవి తుమ్మ దిలీప్ రెడ్డి వారు శాంతి సమాధానంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. బాలమ్మ వైశాఖి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అక్టోబర్ నెల 200 మందినే బాలమ్మ తీసుకొని వస్తున్నాం. మరియు కిరణ్ వైశాఖి నుండి కూడా ప్రార్థన సహాయం అడిగినారు. నెల్లూరు నుండి శీర్ష మంచి ఆరోగ్యాన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, కేరళ నుండి లిమా డయోన్స్ లెవిటిక్ బాగా చదవటానికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వారంగళ నుండి రజినా ఇన్నారెడ్డి కుటుంబం వారు నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, కుమారుడైన నిఖిల్ రెడ్డికి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మనోజర్ హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. స్వప్న ప్రవీణ్ కుమార్కి సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వారంగళ నుండి విజయ వారంగళ నుండి విజయ తుమ్మారెడ్డి
కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఈదరల నుండి బాల కోటమ్మ మరియు మంచి ఆరోగ్యం కోసము, గోళ జ్యోతి మరియు కీర్తి, జ్యోత్స్న మరియు తమ్మి మంచి భవిష్యత్తు ఉండటానికి, గొరముచ్చు వినోద్ మంచి ఫ్యూచర్ ఉండటానికి, సౌజన్యకి కుటుంబముల శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ బిడ అయినటువంటి మంచి ఉద్యోగానికి, రాజేష్కి మంచి దైవభక్తి దైవమతో ఉండటానికి, ఇల్లు పూర్తి చేయడానికి కృప కోసం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ నడిపించిన బిజినెస్ బాగా జరగటానికి, హైదరాబాద్ నుండి మేరీ స్వేద ప్రవీణ్ దంపతులు సంతాన భాగ్యాన్ని కోసము, సుధారాణి భద్రాచలము నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ఆరోగ్యము జోజరెడ్డి కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బి రెడ్డి ప్రశాంతమ్మ మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మల్లవరపు జోసఫ్ అప్పు బాధల నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి పుష్పాంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత రాయపరెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యాన్ని కోసము, సుస్మిత్ బాగా చదవటానికి, పీజీ మెడికల్ సీటు దొరకటానికి ప్రార్థన సహాయం అడిగిన, కార్తిక్కి మంచి డిగ్రీలో మంచి మార్కు పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు సన్నిధిలో సమర్పించుకొని దేవర ప్రసాదం చేత అందండి మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనియగమాద పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 30:19. మీరింకా విలపింపనక్కరలేదు, మీరు ప్రభువును సహాయం దయచేయమని అర్థించనొచ్చో అతడు దయతో మీ మొర వినును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలో సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా యూకేలో ఉన్నటువంటి ఫావియో కోసము, కార్తిక్ రెడ్డికి మంచి మ్యాచింగ్ దొరకటానికి, పి ఆలేరు నుండి ఎవరున్న ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రబళైగా దందల్ ఎక్ఫా ఎండి ఎక్ఫమ్ రాసి ఉన్నారు, మంచి మార్గంతో పాస్ కావటానికి. హైదరాబాద్ నుండి అలెగ్జాండర్ మరియు ప్రార్థన సహాయం. దుబాయ్ నుండి రెయిన్ సేవియర్ కుటుంబంలోన మార్షల్ మానేఫ మార్కు బిడలు మంచి దైవభక్తితో నడవడానికి. కడగం తేజారెడ్డి కుటుంబము ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వారు, ఏవి పాలెం ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వారు మంచి ఉద్యోగాని కోసము. ఏవి పాలెంలో స్కూళ్ళలో ఉన్న క్రిస్టీనా మంచి ఆరోగ్యాన్ని కోసం గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి లోర్దు మేరీ అప్పు బాధల నుండి హౌస్ అమ్ముడి పోవటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జడ్చర్ల నుండి కవిత కుమారుడైనటువంటి అంజయ్యకి మంచి ఉద్యోగాని కోసము. మరి హైదరాబాద్ నుండి పెండయ్య మరియు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సుమలద శ్రావణ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు వై మేరీ భాస్కర్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. యాగలపూర్ నుండి లిల్లీ మేరీ కంటి ఆపరేషన్కు ఉన్నారు, బాగా తొందరలో నయం చేయడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అందోణరెడ్డి నక్షత్రం కుటుంబం హైదరాబాద్ నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వెల్డింగ్ చేసిన నందోని హైదరాబాద్ నుండి బిడ్డలైనటువంటి త్రేసా ఫినోమినా దిలీప్ మంచిగా చదవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి
స్వరాజ్ ప్రసాద్ కుమారుడైన రూబేష్కి మరి అకితిక్ మంచి చదువు కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల మంచి ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి వత్సవకుమారి కోర్టు సంబంధమైన కేసు నుండి అప్పు బాధల నుండి, నల్గొండ నుండి ఇన్నఫమ్మ మరియు నల్గొండ నుండి ఏరవ లూర్దు మేరీ మంచి ఆరోగ్యం కోసము, అప్పు బాధలు మరియు నల్గొండ నుండి శాంతమ్మ ఆపరేషన్ గురి అయిన విడుదల పొందటానికి తొందరలో నయం చేయటానికి, నల్గొండ నుండి చిలివమ్మ మంచి ఆరోగ్యాని కోసము, అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి ఆరోగ్యమేరి బిడ అయినటువంటి సుప్రియ షౌరెడ్డికి కుటుంబంలో శాంతి సమాధానం ఉండటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వారంగల నుండి అందోనమ్మ మరియు శ్రీకాకుళం నుండి ప్రవీణ్ కుమార్ ప్రియాంక వారు ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో వీరందరిని ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమై ఉండడం మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. యేషయా 30:19 మీరింగా విలపింపనక్కర్లేదు, మీరు ప్రభువును సహాయం దయచేయమని అర్థించనొచ్చో అతడు దయతో మీ మొరను వినును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఢిల్లీ నుండి జ్యోతి తను నడిపించిన బిఫిన్స్ బాగా జరగటానికి, అప్పు బాధను విడుదల పొందటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మౌనిక రెడ్డి కుటుంబం భవానీ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మంచి ఆరోగ్యము, మంచి ఉద్యోగాని కోసము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అనురాగు కోసము పి ఆలేరు నుండి అనిత ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రంజిత్ కుమారు పెరంగిపాలెం నుండి యుఎస్ఏలో మంచి ఉద్యోగం దొరకటానికి, మరియా ప్రీతి ప్రతీక్ష వారు ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తరుణ్ రెడ్డి చైతన్య కోసం వారికి సంధానాన్ని కోసం ప్రార్థన సహాయము సుజాత అడిగి ఉన్నారు. సుందర్ నగర్లో హైదరాబాదులో ఉన్నటువంటి ఏరవ రాణి లాంటి ప్రాబ్లం అండి విడుదల పొందటానికి, శ్రీలత శౌరిరెడ్డి కుటుంబము బయటికి వెళ్ళటానికి విశ్వ కోసము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి లూర్దు మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, దినేష్ మాథ్యూ మంచి ఆరోగ్యాన్ని కోసము మరి రోస్లిన్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్కి కీర్తన మరియు మంచి చదువు కోసము, ఇన్నారంటే మంచి ఉద్యోగము మరియు బిజినెస్ నడిపించని బిజినెస్ మంచిగా జరగటానికి, వారంగల నుండి శోభారాణి మంచి సుందరెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలైనటువంటి ఈర్ష్య మరియు ఫ్రీ కృషికి నీట్ ఎగ్జామ్ల మంచి మార్కు పొందటానికి, అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసము, అన్నమ్మ మరియు హత్తువాయిల నుండి ప్రార్థన సహాయం అడిగినారు. కన్నడలో నుండి దివ్య జోసఫ్ వారికి సంతాన భాగ్యాని కోసము, స్వర్ణమేరి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అన్నమేరి వినయ్కి మంచి అలవాటు ఉండటానికి, మరియు అందోని రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోసుని మంచి కుటుంబంలో శాంతి సమాధానం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి బాల దివ్య అంగిత మరియు రాయపురెడ్డి మరియు ఫాతిమా విజయమేరి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి,
పవిత్రాత్మతో నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమై ఉండడం మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 4:14 నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకాయి ఊరటి నీటి బుగ్గగా ఉండును అని చెప్పను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగినగాక. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీకందరికీ ఆయురారోగ్య శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తున్నా. మీ అందరి కోసం, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు యోహాన్ గారు రాసిన సువార్త 4:14 మనం విండి ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు అది మనకి జీవమై ఉంటుంది. యోహాన్ గారు రాసిన సువార్త 7:38 ప్రభు తెలియచేస్తున్నాం. పండుగ చివరి రోజు ప్రధానమైనది. ఆనాడు యేసు నిలిచి బిగరగా, దబ్బిగా గొనవాడు నా యొద్దకి వచ్చి తన దబ్బిగా తీర్చుకొనను గాక. లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని చెప్పను. ప్రియమైనటువంటి సోదరులారా, దర్శన గ్రంథములో 21:6 ఈ ఆత్మను గురించి, ఆ జీవజలమటువంటి ఆత్మను గురించి తెలియజేస్తున్నా. 21:6 ప్రభువు తెలియజేసేది జీవజలపు అది మీకు ఉచితముగా దేవుడు మీకు అందిస్తున్నారు. అప్పుడు దేవుని యొక్క శక్తిలో మనం ఆశ్రయించాలి. మత్తాయి గారు రాసిన సువార్తలో 10:1 మనం చూస్తుండే, యేసు ప్రభువు దగ్గరికి 12 శిష్యులను పిలుస్తున్నాం. వారికి అధికారం ఇస్తున్నాం సైతాన్ యొక్క శక్తి నుండి విడలగొట్టడానికి, అదేవిధంగా రోగులకు స్వస్థత కలిగించడానికి, అదేవిధంగా వారిలో ఉన్న బాధలను తొలగించడానికి దేవుడు అధికారం ఇస్తున్నాం. ఈ అధికారం అంతా వారు ఉపయోగించినప్పుడు దానితో బానిసలో ఉన్నట్టు వారికి విడుదల వస్తుంది. భాగ్యంగా కనపడలేకపోతే అదృశ్యమ యొక్క శక్తి అనుభవం వస్తుంది. అది ఆత్మ. ఈ ఆత్మ మనలోనికి రావాలంటే మనం తీవ్రంగా ప్రార్థన చేయాలి. అందుకే కీర్తనములో 25:10 ప్రభు అంటున్నారు, ప్రభువు నిబంధనములను ఆజ్ఞలను పాటించు వారిని అతడు ప్రేమతోను నమ్మదగిన తనముతోను నడిపించును. నమ్మదగిన దగనముతోనే ప్రభు నడిపిస్తారు. కీర్తన 42:1-3 ఉన్న వచనములో మనం ఈ ఆత్మలాగా మనం దాహంతో మనం వేచి ఉండాలి. దప్పికొనిన ఫలేటి దుప్పి వలె మనం వేచి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆత్మ మనలోనికి వచ్చేది. ప్రభువు దప్పికొన్న దుప్పిసలే నీటి కొరకు వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అప్పుడు ఈ ఆత్మ మనలో వచ్చినప్పుడు మాత్రమే ప్రియులారా, ఈ ఆత్మ పవిత్రంగా ఉండే దేవుని దగ్గర వచ్చిన ఆత్మ పవిత్రంగా ఉండదు. ఈ పవిత్రమైన ఆత్మ మనలో మనం దేవుడు పిలిచినప్పుడు, ఈ ఆత్మ మనలో వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి కార్యాలు మనకు చేయటానికి సాధ్యమవుతుంది. అది యేసు తన బిడ్డలకు తెలియచేశారు. తన 12 శిష్యులకు, మీరు నాతో పాటు ఉండండి, నేను పవిత్రులుగా ఉన్నట్లుగా మీరు కూడా పవిత్రంగా ఉండాలి. మొదటి పేతురు రాసిన పత్రికలో 1:15 15 ప్రభు ఉంటున్నారు, మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండుడు. కావున మన ప్రవర్తనలో పవిత్రులుగా ఉండాలి. అప్పుడు ఈ పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రం ఈ ఆత్మ మనలో పనిచేస్తుంది. మొదటి యోహాన్ గారు రాసిన పత్రికలో 2:15-16-17 మనం తెలుస్తుంది. ఈ లోకమును గాని ఈ లోకములోనున్న వాటినైనను ప్రేమింపకుడు.
ఎవరైనాను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకములోనున్నదందయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహమును, జీవితమునందలి అహంభావమును తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి అన్నీ ప్రాపంచికములే. ప్రాపంచికమైన వ్యామోహముల నుండి మనం వీడనాడాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క శక్తి వస్తుంది. ఏసే మనం స్వీకరించడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ఇక్కుట్టులు అన్నిటిని మీద ఆ దేవుని యొక్క శక్తి రావాలి. రోమిలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయం 20వ వాక్యములో ప్రభు ఇలాగ మనకు సెలవు ఇస్తున్నాం ప్రియలారా. 16, 20 తర్వాత రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 8వ వాక్యములో ఈ ప్రాపంచ వ్యామోహముతో జీవించిన వారు ఎప్పటికీ కానీ దేవుని సంతోషపెట్టలేదు. ఇప్పుడు ప్రాపంచ జీవితముతో మనం జీవిస్తే దేవుని సంతోషపెట్టలేదు. అందుకే కొలోసీలకు రాసిన పత్రికల 3వ అధ్యాయం 2వ వాక్యముల ప్రభువు తెలియజేస్తున్నా, మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమందు గల వస్తువుల పైన లగ్నము చేయడు. ఎలనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమైనది. అప్పుడు మనం మరణించినప్పుడు దేవుని యొక్క మనలో ఉన్న జీవం దేవునితో పాటు ఉంది. అందుకే యెషయా గ్రంథములు 55వ అధ్యాయం 3వ వాక్యముల ప్రభు తెలియజేస్తున్నా, ప్రజలత్తని చిన్న చూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకాయ ఇష్టపడలేదు. జనులత్తనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. 55వ అధ్యాయము యెషయా 55 3వ వచనముల ప్రభు తెలియన, మీరు దాహముతో నా దగ్గర వచ్చి నా మాటల ద్వారా మీకు జీవం ఇస్తారు. అదేవిధంగా దేవుడు ప్రభు తెలియజేస్తున్న యెషయా 41వ అధ్యాయం 16వ వాక్యములో 41:16లో కూడా చెప్పటమేమి, దప్పిగా ఉన్నటువంటి ప్రజలు, నిస్సహాయులైనటువంటి ప్రజలు దేవుని యొక్క శక్తి మీద ఆశ్రయిస్తారు. అలాగే 42వ అధ్యాయం 17వ వాక్యములో ప్రభు తెలియచేసేదేమి, యెషయా 42:16వ వాక్యము, గ్రుడ్డి వారిని మార్గము వెంట నడిపిందును, వారెరుగని త్రోవలకుండా వారిని కొనిపోవుదురు. వారి ముందుట చీకటిని వెలుగుగా మారుతును. వారు ముందున్న చీకటిని వెలుగుగా మారుస్తారు. ఎప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, మనము ఆ దేవుని యొక్క ఆత్మ అయిన ఈ మాటలని మన హృదయంలో ఉంచినప్పుడు. అందుకే యెహోషువ గ్రంథములో మనం చూస్తున్న యెహోషువ 1వ అధ్యాయం 9వ వాక్యం, దేవుడు చెప్పినట్లు ధైర్యస్థైర్యములో అవలంబింపము, నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తింపము. నీ దేవుడైన ప్రభువు ఎల్లా వేళలా నీతో ఉన్నాడు. మీ దేవుడైన ప్రభు ఎల్లా వేళలా మీతో ఉన్నారు. ఎప్పుడండి? దేవుని యొక్క ఆత్మలో మనం స్వీకరించి పవిత్రంగా ఉండి దేవుని యొక్క మాట ప్రకారం జీవించినప్పుడు మీ దేవుడైన యావే ఎల్లప్పుడు మీతో ఉన్నారు. మీరు ఎక్కడికి వెళుతుండే ఆ దైవ ఆత్మ మీ వెంటే వస్తుంది. ఈ గొప్ప భాగ్యమే ప్రియలార మనకు అవసరమైనది. ఈ గొప్ప భాగ్యం మనలో ఉన్నప్పుడు మనము స్థిరత్వముతో ఉన్నవాళ్ళు, భయపడలేని వాళ్ళు, ఎటువంటి కార్యాలు వస్తుండేవాడు ఎదుర్కోవటానికి బలం మనకు వస్తుంది. ఈ మాట మనల్ని నిలబడాలి. దేవుని సాన్నిధ్యం మనలో ఉండాలంటే ఒకే ఒక్క కార్యం మనం చేస్తే చాలు ప్రియలారా. అనుదినం దేవుని యొక్క వాక్యముతో మన మనస్సు పదలపరచాలి. అందుకు యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 7-8 వాక్యముల ప్రభువు తెలియచేసింది ఏమిటంటే, మీరు స్థైర్యములు మాత్రము కోల్పోగము. నా సేవకుడు మోషే నీకిచ్చిన ధర్మశాస్త్రమును తప్పగా అనుసరిందువేని నీవు కృతార్థుడవు అగుదవు. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పడింపము, అహోరాత్రముల మనము చేసుకొనము. దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపము. అప్పుడు నీ కార్యములు
సంపూర్ణముగా నెరవేరు. అహోరాత్రము అక్కడ చెప్పబడినటువంటి కార్యాలు మీ మనస్సుల బదలుపరుచుకొని సమయంలో మీ కార్యాలు విజయవంతంగా నెరవేరును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన సోదరుల వాక్యంలో జీవించటానికి వాక్యమే మనకు బాట. ఆ బాటలో దేవుని యొక్క ఆత్మ ఉంది. ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ బాటలో మనం జీవించడం దేవుని యొక్క ఆత్మతో మనం నడుస్తారు. దైవ సాన్నిధ్యం మనకు వస్తుంది బిడలారా. ఆ ఆత్మతో నడచినప్పుడు ప్రభు చెప్పేది, ఇదిగో నా జీవజలము ఊటవండిగా మీ నుండి వస్తుంది. అదే ప్రభు ఇచ్చిన వచనాలు. ప్రియమైన సోదరుల ఈ సమయంలో మన జీవితంలో మనం పడుచున్న బాధల కష్టముల కుటుంబ సమస్యలన్నిటినీ ఆరాధన సమర్పించుకునే ప్రభువా, మీ వాక్యం ద్వారా వాక్యమైన బాటలో నడుచుకొని ఆ బాటలో ఎల్లప్పుడూ మీరు ప్రసాదించిన ఆత్మను సర్వదా స్వీకరించి గైకొని నీకు ఇష్టమైన విధంగా జీవించే వరము దయచేయమని ప్రార్థిస్తా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. అబ్బా తండ్రి, ఈ సమయములో మాలో ఉన్న బాధలను, సమస్యలను, వ్యాధిని అన్నిటినీ సమర్పిస్తున్నా. పైశా శక్తుల నుండి విడుదల ఇచ్చి, అంధకార శక్తి యొక్క ప్రభావం నుండి విడుదల ఇచ్చి మమ్మల్ని మీ ప్రేమతో కాపాడండి, దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సోదరులారా, ఈ ఆరాధనలో అనేక మందికి, చాలా మందికి స్వస్థత దేవుడు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. మరి ముఖ్యంగా ఒక కిడ్నీ పేషెంట్కి విడుదల ఇచ్చి దేవుడు తాకి స్వస్థత ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు కుటుంబం భవనం కట్టడానికి కొన్ని ఆటంకాలు ఉంది. అటువంటి ఉన్న వారికి రెండు కుటుంబానికి ఆటంకాలు దేవుడు తీసేసి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క సహోదరుడికి తలేలు నుండి ఎప్పుడో ఎంట్రుకలు రాలిపోతున్నాం కాబట్టి అది బాధపడుతున్న ఆ బాధ నుండి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ముగ్గురు బిడ్డలకి చదువుల్లో చాలా బాధ కలుగుతున్నాం, వారు వీక్గా ఉంది. అటువంటి వారికి చాలా శక్తి ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియు సహోదరులతో సంపూర్తిగా క్షమించి ప్రార్థన చేయటానికి ముగ్గురు బిడ్డలకి దేవుడు అనుగ్రహం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు అరికాలులో చాలా నొప్పి, నడవలేని ఒక్క వ్యక్తికి సంపూర్ణ విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయాసంతో ఊపిరి పీల్చడానికి ఇబ్బంది ఉన్నటువంటి ఒక సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గొంతుల నుండి నీళ్ళు మిగ్గటానికి ఇబ్బందిగా ఉన్న ఒక సహోదరుడికి దేవుడు పూర్తిగా విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 7 మందికి నడునొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలానే తరచుగా తలనొప్పి ఉన్నటువంటి ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి అనుగ్రహానికి మనం నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మనకి చిన్న పాటలు పాడి దేవుని స్తుతిస్తాం. లోకాన్ని ప్రేమించి మోసపోయాను, నిజ దేవుడవు నీవని తెలుసుకున్నాను. యేసు నీ ఉంటే చాలని తెలుసుకున్నాను.
కలిశాను, లోతు భార్యగా మారాను, పాపులతో కలిశాను, ఘోర పాపిగా మారాను. లోకంతో కలిశాను, లోతు భార్యగా మారాను, పాపులతో కలిశాను, ఘోర పాపిగా మారాను. రెక్కలు తెగిన పక్షిగా నశింపబడిన వ్యక్తిగా, రెక్కలు తెగిన పక్షిగా నశింపబడిన వ్యక్తిగా మారిన జీవితం గమ్యమే అగోచరం. మారిన జీవితం గమ్యమే అగోచరం. ఎవరు ఉన్నా ఏమనుకున్నా, ఎవరు ఉన్నా లేకున్నా నీవుంటే చాలు. ఎవరేమనుకున్నా నీ తోడుంటే చాలు. నిత్య సహాయ మాతా ప్రతిష్ట జపము. దైవ జననీ దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ, పరిశుద్ధ మా కన్యామరియమ్మ, తల్లి, మా తల్లి, మేము మేము మా కుటుంబమును, మా కుటుంబమును, మా సంఘమును, మా సంఘమును, మిమ్ము సమస్త లోకానికి సమస్త లోకానికి తల్లిగాను, తల్లిగాను యేసు ప్రభు యేసు ప్రభు మరియు మరియు సకల మోక్షవాసుల మోక్షవాసుల సమక్షములో సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నాము. సైతాను సైతాను వాని సకల క్రియలను, వాని సకల క్రియలను ఆకర్షణలను ఆకర్షణలను వదిలివేసుదామని వదిలివేసుదామని మీకు మాట మీకు ఇచ్చుచున్నాము. మాట మా ఇచ్చుచున్నాము. జీవితములో మా జీవితంలో ప్రదక్షిణము మా ప్రదక్షిణము సిలువనెత్తుకొని మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును యేసు ప్రభువును వెంబడించి వెంబడించి ఇంక మీదట మీదట ఆయనకు ఆయనకు మరియంద మరియంద నమ్మకస్థలముగా నమ్మకస్థలముగా ఉండుటకును మేమును మా కుటుంబమును మా కుటుంబమును సంపూర్ణముగా సంపూర్ణముగా అమ్మ మరియా అమ్మ మీకు మరియా ప్రతిష్ఠించుచున్నాము. మీకు ఓ ప్రతిష్ఠించుచున్నాము. ప్రభువా, ఓ ఆ ప్రభువా, దేవదూతలు ఆ దేవదూతలు ఒకరితోనొకరు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు, సర్వశక్తిమంతుడైన ప్రభువు, పవిత్రుడు 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 లోకమంతా అతని పవిత్రుడు మహిమతో నిండి ఉన్నది లోకమంతా అతని మహిమతో నిండి అని ఉన్నది ఎలుగెత్తి పలుకుచుండిరి. అని ఎలుగెత్తి ఈ పలికిచుండిరి. వాక్యం యొక్క ఈ వాక్యం యొక్క అనంత శక్తితో అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మేము మా ప్రార్థిస్తున్నాము. దేశము పైన, మా దేశము పైన, లోకమంతటి పైన, లోకమంతటి మా పైన, కుటుంబాల పైన, మా కుటుంబాల మా పైన, మనవలన్నిటిపై మా మీ మనవలన్నిటిపై కరుణను అనుగ్రహించండి. మీ కరుణను అనుగ్రహించండి. సైతాను సైతాను వాని మాయాబూరిత ఉద్దేశము నుండి వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మమ్మ కాపాడండి. ఆత్మ శరీరమును, మా ఆత్మ మా మనస్సులను, మా మా మనస్సులను, సమస్తమును మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మాకున్న మీకు సమస్తముపై సంపూర్ణ అధికారమును మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా ప్రకటించుచున్నాము. నిత్య రక్షణ విషయములో మా నిత్య రక్షణ మాకు విషయములో తోడై ఉండండి తల్లి. మాకు తోడై ఉండము తల్లి. ఆమేన్ ఆమేన్. 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 పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం భుజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికే కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కేడ్ల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలుగు రాష్ట్రం అని 14 కోట్ల ప్రజలని ఈ ఆరాధనలు సమర్పించి వారి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరమాత పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసిన గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశగారందరినీ ఆశీర్వదించి వారందరూ ఈ ఆలయానికి వచ్చి నీ పవిత్ర నామని స్తుతించే వరము దయచేయమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరమాత పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసినటువంటి విచారణకర్తలందరినీ, ప్రతి ఒక్క విచారణ ఆశీర్వదించమని, అక్కడైన బిడ్డలందరూ ఈ ఆలయంలో వచ్చి నిన్ను స్తుతించని బడ కుటుంబాన్ని, ఆ ప్రతి ఒక్క విచారణని ప్రకాశములు నడిపించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరమాత పాపాత్మలమైండట మా కొరకు
ఇప్పుడైనా మా మరణ సమయం అందేనా ప్రార్థించండి. ఆమేన్. ప్రేలారా దివ్య పరిశుద్ధ ఆరాధన ఆశీర్వాద సమయము మోహరించి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం స్వీకరిస్తా. దాహముతో మన ప్రభు మాలోనికి మీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పిత దేవుని వాక్కును